హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇటువంటి డేట్స్ బాక్స్లు ఇప్పుడు అందరిలో ఉంటూనే ఉంటున్నాయి. వీటితో లిక్విడ్ డిస్పెన్సర్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆన్లైన్లో చూసుకుంటే దీని కాస్ట్ 300 నుంచి 400 వరకు పడుతుంది. దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం బాక్స్ పై మూతను తీసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంచుకొని దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఓన్లీ ఆ బాక్స్కి కింద బాటమ్ ఎంతైతే ఉందో దాన్నే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నట్టుగా ఈ సర్కిల్ని మనం బ్లేడ్తో కానీ లేదంటే చాక్ని వేడి చేసుకొని కానీ కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇటువంటి బ్లేడ్ ఉన్నట్లయితే ఈజీగా కట్ అయిపోతుంది. లేనట్లయితే చాక్ని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇది అవసరం లేదు. ఇప్పుడు బాక్స్ని పెట్టి చూద్దాం. ఈ బాక్స్ అనేది ఇందులో కరెక్ట్గా సరిపోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా టైట్గా ఉండాలి. చూసారు కదా, ఇలా ఫిట్ అయిపోవాలి గట్టిగా. ఈ బాక్సులు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల పగిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకొని ఏదైనా పాత హ్యాండ్ వాష్ బాటిల్ని తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను దాని క్యాప్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. పెద్ద సర్కిల్కి దగ్గరలో ఉండేటట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇది కరెక్ట్గా టైట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ బాక్స్లు అనేవి లోపలికి పడిపోతాయి. అలా పడిపోకుండా మనం ముందు చిన్నగా సర్కిల్ కట్ చేసుకుంటే తర్వాత దాన్ని కావాలనుకుంటే పెద్దది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఈ బాటిల్ క్యాప్ని కొంచెం అలా పైకి వచ్చేటట్టుగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పడిపోకుండా. ఇప్పుడు దీనికి పైన ఉండే క్యాప్ని కూడా పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ స్ట్రా అనేది చాలా పొడవు వచ్చేసింది కదా, మనకి బాక్స్ ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఉంచుకొని మిగతాది కట్ చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెజర్ చేసుకోండి మీరు తీసుకున్న బాక్స్ని బట్టి. ఈ స్ట్రాని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న బాక్స్ క్యాప్ని తీసుకొని దాన్ని కూడా ఇలా టైట్గా వేయించుకోవాలి. అంతే అండి. ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా అయితే సరిపోయింది. మీకు కొంచెం పొడవు వచ్చినట్లయితే మళ్ళీ స్ట్రాని కట్ చేసుకోండి. లోపల స్ట్రా అనేది మనకి కింద వరకు టచ్ అవ్వాలి. అప్పుడే మనకి తక్కువ లిక్విడ్ ఉన్నా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు బాక్స్ తీసేసుకొని లోపల మనం కొంచెం లిక్విడ్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వాటర్ కలిపి కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఓన్లీ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పై క్యాప్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి లిక్విడ్ అనేది పైకి వచ్చేస్తుంది పై బాక్స్లోకి. ఇలా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం లిక్విడ్ని ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఓన్లీ లిక్విడ్ వేసుకొని పై బాక్స్లో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. మనం గిన్నెలు తోమేశాక పై బాక్స్ని తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అంతే అండి. మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ ఐడియా కోసం నేను ఇక్కడ ఒక డ్రింక్ బాటిల్ తీసుకుంటున్నానండి. అది ఐస్ క్రీమ్ స్టిక్ కంటే కొంచెం తక్కువ పొడవులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి స్టిక్ అంత పొడవే కాకుండా కొంచెం తగ్గించుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు ఎటువంటి బాటిల్ తీసుకున్నా పర్లేదండి, ఇలా రౌండ్ షేప్లో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇంకా బాటిల్ పైన కూడా ఇలా ఫ్లాట్గా ఉండాలి, అప్పుడే మనం స్టిక్స్ అతికించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ బాటిల్ పైన మనం గ్లూ అప్లై చేసుకొని చుట్టూ స్టిక్స్ని అతికించేసుకుందాము. ఇక్కడ నేను గ్లూగాన్తో అతికిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, బాటిల్ పొడవు ఏమాత్రం ఉంటే సరిపోతుంది. తర్వాత ఎడ్జ్ అనేది కింద బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చూసుకొని దాన్ని బట్టి మనం ఈ స్టిక్స్ని అతికించుకోవాలి. మరి కింద వైపు అతికించేస్తే బాటిల్ నించోవడం కష్టమవుతుంది. ఇలా చుట్టూ ఒకదాని పక్కన ఒకటి అతికించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అతికించుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి. ఇక్కడ నేను జూట్ రోప్ని తీసుకుంటున్నానండి, పురికాస్ అంటారు కదా, తీసుకొని దాన్ని ఇలా జడలాగా అల్లేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా అల్లేసుకొని మనం చుట్టూ అతికించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా అల్లుకొని చివరి కూడా ఒక ముడి వేసేసుకోవాలి ఊడిపోకుండా. ఇప్పుడు మనం అల్లుకున్న దాన్ని ఇలా చుట్టూ అతికించేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ పై వైపు అతికిస్తున్నాను, కింద వైపు మామూలు థ్రెడ్స్ లాగా అతికించేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అల్లుకొని మొత్తం సర్కిల్లో తిప్పుకోవచ్చు.
ఇక్కడ నేను 3 థ్రెడ్స్ తీసుకొని ఇలా అతికించుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత పేపర్తో తయారు చేసిన ఫ్లవర్స్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఉంటాయి కదా, వాటితో ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని అతికిస్తున్నాను. ఇందులో వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ప్లాంటర్లా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే పెన్ స్టాండ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు.